హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వన్కు పెట్టాడు దానిపైన లేకుంటే Paryan, say hi. Husband was getting luggage. Oh my god. Sorry. ಬೇಡ ಬಾಮ, ಆಗಲ್ಲ ಇದು. అంతేనా? పవర్ బ్యాంక్ ಇದೆಯಾ ಇದರಲ್ಲಿ? ಪವರ್ ಬ್ಯಾಂಕ್ సైడ్ బ్యాగ్ ఎత్తుకోమదేనే కాక ఇదే ఈ బ్యాగ్ ఎత్తుకోమో చలో చలో అది ఇది నా వేసుకోమ హలో సరే కౌశ సరే 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 ఇదేం కావునా లేదు రంకా లేదనా నాకు టైంలో క్యాబ్ టైం అయ్యా తీసుకొని పోతాను ఎక్కించేసి ఎలా ఉందండి నా ట్రావెల్ వీడియో? మీకు నచ్చుతుందని అప్లోడ్ చేస్తున్నా. ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, ఓకేనా? సో ఎలా ఉంది? ఎంజాయ్ చేస్తున్నారా? మేము ఎక్కడికి వెళ్తున్నామని ఎవరికైనా క్లూ ఉంటే
మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము యాడకు పోతానామో, యావ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేకపోతానామో అనేదాన్ని కంప్లీట్ నేను ఒక సిరీస్ లాగా అప్లోడ్ చేస్తాను. అంటే ఫస్ట్ డే, సెకండ్ డే అలాగా మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అలాగే నా లుక్ ఎలా ఉంది అనేదాన్ని కమెంట్ చేయండి. ఇంకా తను మా హస్బెండ్, ఇంకా మా హస్బెండ్ ఎత్తుకున్నది మా అన్నగారి కొడుకు. ఇది మా అబ్బాయి. సో మాకు ఒకే అబ్బాయి. ಅದು ಫ್ಲೈಟ್ ನಂಬರು D230. ಕಂದ ಹಾಯ್ ಹಾಯ್ ಮಾಡೋ. ಅಪ್ಪು ಅಪ್ಪು ಹಾಯ್. ಅಪ್ಪು ಪರಿ ಪರಿ ಓಕೆ ಡನ್. ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಳೋದು. Dear guests, this is a final boarding call for guests traveling with Air India Express flight IX2757 to Bhubaneswar. Requesting all remaining members to board from gate number 326 without any further delay. I repeat it. This is a final boarding call for guests traveling with Air India Express flight IX2757 to Bhubaneswar. Requesting all remaining members to board from gate number 326 without any further delay. Thank you. You were quite calm. No, I was not worried because I called you, so it was not somewhere else. I know I called you, it was at least in the hotel. But if it would be, I would have more. But if I would have first found my phone. ఎయిర్పోర్ట్లో ఎంట్రీ అవ్వగానే ఎన్ని చెక్కింగ్లో ఎన్ని బోర్డింగ్ పాస్లు తీసుకోవాలి. అలాగే ఫ్లైట్లో మనకి జర్నీ ఉండేదే 1 అవరు. కానీ ఈ చెక్కింగు ఇదన్నీ చేసేకి మేము 2 అవర్స్ ముందు రావాలి. సో మా ఫ్లైట్ ఉన్నింది 7:25కి. సో అట్లా అంటే మేము 5:30కి ఎయిర్పోర్ట్కి రీచ్ కావాలా. అండ్ ఇంకా ఫ్లైట్ దగ్గరికి మనకి ఇట్లా ఒక బస్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఆ బస్సు ఎక్కి మనము పోవాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్లో కూడా అంతే అండి. టర్న్ లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఇట్లా వాళ్ళు పిలుస్తారనమాట. సో మాది లైన్ వచ్చేసి 2. సో ఇట్లా మేము సెకండ్ బ్యాచ్గా పోతా ఉన్నాము. సో ఒక బస్లో ఒక లైన్ ఉంటారు కదా, అట్లా వాళ్ళని తోడుకోపోయి అక్కడ ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వాపస్ వచ్చి మళ్ళీ లైన్ అట్లా తోడుకోపోతారు. సో ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము ఎక్కడికి వెళ్తా ఉన్నాము అనే ఏదైనా ఒక క్లూ కానీ లేక మీ గెస్సెస్ కానీ ఉంటే మీరు కమెంట్ చేయండి. అది రైటా రాంగా నేను రిప్లై చేస్తా. ఓకేనా? సో మేము పోతా ఉండేది యా ఫ్లైట్, ఎనీ గెస్సెస్ అది కూడా కమెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. హాయ్ 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 హాయ్. ಲಗೇಜ್ ಅಲ್ಲಿ ಹೋಗಿದೆ ನಮ್ದು. विमान पर धूम्रपान निषेध है. May we have your attention please? The aircraft is being refueled.
Please remain seated and unfasten your seatbelt. Please switch off all electronic devices like mobile phones. Smoking is strictly prohibited on all flights. नमस्कार, कृपया ध्यान दें। रो ए आपातकालीन निकास के रो और अन्य निर्दिष्ट सीटें केवल एक्सप्रेस प्राइम अतिथियों के लिए हैं। कृपया अपने बोर्डिंग पास पर लिखे हुए सीट अरे अपो हाय Onward to the aft. अमलो अमलो कमर तले अमलो You see the uniform? आप हमारी crew की ओर ध्यान दें। ఏమవుతాండో అమ్ములు పోతాండవా ఓదమ్మా ఓదమ్మా primarily for your safety. We really enjoyed having you on board and look forward to welcoming you all aboard another Express flight. Until the next time, please take care of yourselves. ఇప్పుడు నేను ఎందుకు వాయిస్ ఇస్తున్నానంటే ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి అంతా ఫుడ్ ఫ్రీ అనుకుంటారు. డెఫినెట్లీ కాదండి. అక్కడ మీరు చూస్తూ ఉండే స్మాల్ బౌల్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అది వచ్చేసి 300. సో ఇక పక్కన ఉండే కాఫీ వచ్చేసి 150. సో ఫ్లైట్లో అన్నీ కాస్ట్లీనే, కానీ మాకు వాటర్ బాటిల్ మాత్రమే ఫ్రీ ఇచ్చారు. వేరే ఏది కాదండి, అంతా కొనుక్కుని తినాల్సి ఉంటుంది లేక తాగాల్సి ఉంటుంది. సో ఇట్లనే అనుకోనొద్దండ ఫ్లైట్లో పోయే వాళ్ళకి అంతా ఫ్రీ ఫుడ్ ఇస్తారని. డెఫినెట్లీ కాదు, అది మనం పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనలీ మేము ల్యాండ్ అయ్యాము. సో ఫ్లైట్ జర్నీ అంతా మీకు లైవ్గా మేము ఎట్లా ఉంటామో అట్లనే అప్లోడ్ చేసినాను. మీకు అందరికీ ఇష్టమవుతుందని అనుకుంటా ఉన్నాను. సో నెక్స్ట్ మేము యావ ప్లేస్లో ల్యాండ్ అయ్యామో, మా ప్లాన్ ఏముంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక శక్తిపీఠకి మేము వచ్చినాము, యావది అని ఎనీ గెస్సెస్ ఉంటే కమెంట్స్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. ఇలానే మీ సపోర్ట్ నాకు కావాలి. వీడియోకి ఒక లైక్ ఇచ్చేళ్ళండి.